Hey guys, have a good day. Welcome back to our channel Learn a Language with Banu. Previous videoలో 2 questions అడిగాను కదా. Here are those answers. గంధం, శాండిల్, గంధం, శాండిల్. నేను మర్చిపోయాను. I forgot. ఓకే, మరి ఇవాల్టి 2 questions. తాటి తేగలు. నెక్స్ట్ వన్, నాకు నిద్ర వస్తోంది. ఇఫ్ యూ నో ద ఆన్సర్ ప్లీజ్ కమెంట్ ఇన్ ది కమెంట్ బాక్స్. సో వితౌట్ ఎనీ డిలే విల్ మూవ్ ఆన్ టు ది టుడేస్ టాపిక్. ఈరోజు టాపిక్ లెర్న్ ఇంగ్లీష్ ఈజీలీ త్రూ తెలుగు. తెలుగు ద్వారా మనం ఇంగ్లీష్ని ఈజీగా నేర్చుకుందాం. ఫస్ట్ వన్, ఇంత దగ్గరగా ఎందుకు వచ్చావు? వై డిడ్ యూ కమ్ సో క్లోజ్? ప్రధాన ద్వారం బద్దలు కొట్టి సైన్యం పట్టణంలోకి ప్రవేశించింది. హ్యావింగ్ బ్రోకెన్ ది మెయిన్ గేట్ ద ఆర్మీ ఎంటర్డ్ ఇన్ టు ది టౌన్. నేను చాలా కాలం నుండి మీకోసం వెతుకుతున్నాను. I have been searching for you guys since a long time. ఒక్కొక్కసారి మనం ఏదన్నా విషయానికి, అంటే ఒక చిన్న పురుగును చంపిన అలాంటప్పుడు మనం అంటుంటాం కదా, ఇది పాపం, దిస్ ఈజ్ సిన్. కార్లో ఎంత పెట్రోల్ ఉంది? హౌ మచ్ పెట్రోల్ ఈజ్ దేర్ ఇన్ ద కార్? అతనికి కాల్ చేయండి. మేక్ ఏ కాల్ టు హిమ్. నా ఎడమ కన్ను అదురుతుంది. మై లెఫ్ట్ ఐ ఈజ్ ట్విచ్చింగ్ అంటే అదరటం. కంపెనీ ప్రారంభమైనప్పటి నుండి ఎదగడానికి ప్రయత్నిస్తోంది. ద కంపెనీ హ్యాస్ బీన్ స్ట్రైవింగ్ టు గ్రో సిన్స్ ఇట్స్ ఇన్సెప్షన్. ఇన్సెప్షన్ అంటే ప్రారంభించడం, స్ట్రైవింగ్ అంటే ప్రయత్నించడం, టు గ్రో ఎదగడానికి. ఓకే, ఆమె నన్ను కొట్టింది, అది కూడా కర్రతో. షీ హ్యాడ్ బీటెన్ మీ దట్ టు విత్ ఎ స్టిక్. అతను నన్ను మోసం చేయడానికి ధైర్యం చేయడు. He will not dare to deceive me. Deceive అంటే మోసం చేయటం. ఇక్కడ నాట్ అని వచ్చింది కాబట్టి మోసం చేయడు. గాలి వీస్తోంది. The wind is blowing. నువ్వు నాతో రావాలి. You will have to come with me. ఇప్పుడు నేను చెప్పేది చాలా శ్రద్ధగా వినండి. Now listen to me very carefully. మీరు మీ తీరు మార్చుకుంటే మంచిది, లేకుంటే ఏదో ఒక రోజు మీరు చాలా చెడ్డ ఇబ్బందుల్లో పడతారు. You would better change your ways or you will come to a bad end. బ్యాడ్ ఎండ్ అంటే ఇబ్బందుల్లో పడతారు అని. కనీసం కుళాయిని ఆపేయ్. అట్లీస్ట్ టర్న్ ఆఫ్ ది ట్యాప్. ఈ ఆస్తిపై ఆమెకు ఎలాంటి హక్కు లేదు. షీ హ్యాస్ నో రైట్ ఆన్ దిస్ ప్రాపర్టీ. అక్కడే ఉంచండి. కీప్ ఇట్ దేర్. నేను నిరాకరించినప్పటికీ నువ్వు అక్కడికి ఎందుకు వెళ్తున్నావు? Despite my refusal, why are you going there? Despite అంటే అయినప్పటికీ, రిఫ్యూజల్ అంటే నిరాకరించడం. Despite my refusal, నేను నిరాకరించినప్పటికీ. ఓకే, మీరు ఎండలో ఎందుకు నిలబడి ఉన్నారు? Why are you standing in the sunshine? నిన్ను తిట్టింది. Damned on you. So that's all for today guys. Thanks for watching. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ Learn a Language with Banu. Thank you.